ఈరోజు జరిగే జడ్జిమెంట్లో మై ప్రెడిక్షన్ ఏ కేసు ప్రెడిక్షన్ ఉండదు. ఎందుకంటే ఇది వరకు నేను చెప్పాను, తెలంగాణ గవర్నమెంటు 2 లక్షలు రుణమాఫీ చేస్తుంది అనగా చేయదు చేస్తే మేము రాజీనామా చేస్తామని హరీష్ రావు ఇంకొంతమంది బీఆర్ఎస్ నేతలు చెప్పిన రోజే నేను ఒక ప్రెడిక్షన్ ఇచ్చాను. తెలంగాణ గవర్నమెంట్ 2 లక్షలు రుణమాఫీ చేస్తుంది, వీళ్ళు రాజీనామా చేయరు. నేను ఒక ఐదర్ కాంగ్రెస్ బీఆర్ఎస్కి అనుకూలంగా నేను చెప్పట్లేదు. ఎందుకంటే 100లో 80 మందికి రుణమాఫీ అయినా కూడా కొన్ని ఏదన్నా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఏదో లేనప్పుడు కొన్ని డిలే అవుతూ ఉంటాయి. ఈ ఊర్లో కాలేదు ఆ ఊర్లో కాలేదని బై డిఫాల్ట్ డిలే చేస్తారు. కాబట్టి ఆ రోజు వాళ్ళు అసెంబ్లీలో ఛాలెంజ్ జరిగిన సమయంలోనే నేను ఓపెన్గా చెప్పేశాను, ఇది ఎవరు రాజీనామా చేయరు. అయితే కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేయరు, బీఆర్ఎస్ వాళ్ళు రాజీనామా చేయరు. బట్ మై ప్రెడిక్షన్ మే గోస్ రాంగ్. బట్ నా ఆలోచన ఏంటంటే ఈ విషయం తిరుమల లడ్డుపైన జడ్జి గారు సీనియర్ జడ్జిలతో కలిపిన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక 20 రోజులు కానీ ఒక నెల రోజులు కానీ టైం ఇచ్చి దీన్ని స్పష్టంగా ఎక్కడ మోసం జరిగింది, ఎక్కడైనా అవినీతి జరిగిందా, ఈ నెయ్యి కల్తీ ఏ విధంగా జరిగింది, టెండర్లో ఏమైనా లోపాలు ఉన్నాయా స్పష్టంగా కనుక్కోమని చెప్తారు. లేదా ఇదైతే ఒక నెలలోనో మ్యాక్సిమం 45 డేస్ లోపు ఈ విషయం రిపోర్ట్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే జడ్జి గారు ఒకవేళ సిబిఐకి కానీ సిబిఐ కానీ అప్పగిస్తే మనకు ఆల్రెడీ తెలుసు వివేకానంద ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత సంచలనం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఈ రోజు అందరూ మర్చిపోయారు. అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం, మనిషిలోని గొప్ప లక్షణం ఏంటంటే మరుపు అనేది ఒక గొప్ప లక్షణం. అందరూ మర్చిపోయారు వివేకానంద రెడ్డి హత్య కేసు విషయమే. అంటే డాక్టర్ సుధాకర్ అత్యంత దయనీయంగా చనిపోయాడు ఆ రోజు. ఆ విషయాన్ని కూడా మర్చిపోయారు జనాలు. అదేవిధంగా ఈ తిరుమల లడ్డు కూడా సిబిఐకి అప్పగిస్తే దాదాపు ఈవెన్ మీరు గూగుల్ చేసి చూడవచ్చు, ఒక మోర్ దాన్ 1500 కేసెస్ ఇంకా సిబిఐ ఆధీనంలో ఉన్నాయి. ఎటువంటి ప్రొసీడింగ్స్ ఏమి ఉండవు. నెలలో 2 నెలల్లో 3 నెలల్లో అందరూ మర్చిపోయే టైంలో సుప్రీంకోర్టు ఇది ఉంది కదా, ఈ సిబిఐ 3 నెలలకి 4 నెలలకి 6 నెలలకి ఒక శాంపుల్ చిన్న రిపోర్ట్ వదులుతుంది. అది ఎందువల్ల తెలీదు, అది ఎక్కడ లోపమో నాకు తెలీదు. ఈ రిపోర్ట్స్ వల్ల జనాలందరూ మర్చిపోతారు, ప్రభుత్వాలు మారిపోతాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, వేరే ఎలక్షన్స్ వస్తాయి, ఈ తుఫాన్లు వస్తూ ఉంటాయి, మార్పులు సర్వసహజంగా వస్తూ ఉంటాయి. ఈ కేసు కూడా అలా అవ్వకుండా జడ్జి గారు సీనియర్ జడ్జిలకు అప్పగించి నెలలో తేల్చి ఈ యొక్క క్వాలిటీ పెంచే విషయంలో కానీ దేశానికి ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు